అన్న ఈ సుప్రీంకోర్టు తీర్పు కొద్దిసేపటి క్రితం మీరు చదివారు, ఇప్పుడు వినిపించారు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు న్యాయపరంగా కోర్టుల పరంగా బీసీ రిజర్వేషన్లు ముందుకెళ్లే పరిస్థితి లేదని తెలిసి కూడా ప్రభుత్వం జీవో ఇచ్చిందా? మళ్ళీ ఆ జీవో వల్ల ఇప్పుడు అంతా దాదాపు గ్రామాలలో ఎదురు చూస్తున్న నాయకులంతా ఇప్పుడు సర్పంచులు జడ్పీటీసీలు కావాలనుకున్న నాయకులంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఈరోజు ఉన్నదో అది మేము ఊహించిందే. దానికి మేము పెద్దగా ఆశలు ఏం పెట్టుకోలే. ఎందుకంటే కోర్టులలో ఇంతవరకు బీసీలకు ఎప్పుడు న్యాయం జరగలే. కాబట్టి కోర్టులకు ఎందుకు పోవాలన్నాం, కోర్టు ద్వారా ఎందుకు పోరాటం చేయాలన్నాం. కులగణ జరిగింది, కోర్టు తీర్పులు ఏమన్నా మారుతాయేమో, కులగణ జరిగిన తర్వాతనన్నా కొంత పాజిటివ్ అవుతారేమో అని చెప్పి మేము న్యాయ పోరాటం చేయాలన్నాం. ఆ తర్వాత కూడా ఈ కోర్టులు, తర్వాత పాలనా వ్యవస్థ, ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు బీసీలకు ఎట్లా అన్యాయం చేస్తున్నారో కూడా బీసీ సమాజానికి తెలవాలి కదా. కోర్టుకు పోయి కోర్టులు పిటిషన్లు కొట్టేసి కోర్టులలో న్యాయం జరగకపోతేనే కదా బీసీ సమాజానికి తెలిసేది. బీసీలకు ఎవరు కూడా న్యాయం చేయరు. బీసీలు అస్తిత్వ పోరాటాలు చేయవలసిందే, బీసీలు రాజకీయ పోరాటాలు చేయవలసిందే, బీసీలు తమ ఓటు తాము వేసుకుని రాజ్యాధికారంలో రావాల్సిందే. ఇదంతా జరిగితేనే కదా, ఈ ఘర్షణ జరిగితేనే కదా రిజల్ట్ వచ్చేది. అందుకోసమే ఇవాళ మేము కోర్టుకు న్యాయ పోరాటం చేయాలని చెప్పినాం. కనీసం సుప్రీంకోర్టు ఏం జరిగింది, కులగణన ఎట్లా జరిగింది, ఏ ప్రక్రియ జరిగింది, ఎంత జనాభా ఉంది, అదేవిధంగా అందులో రాజకీయ వెనుకబడతనం ఎంత ఉంది అని చూసుకోకుండా కూడా ఇవాళ ఉన్న పలంగా ఏకపక్షంగా తీర్పులు ఇస్తే ఎవరేం చెప్పాలి. గౌరవ కోర్టులు అంటే మాకు అమితమైనటువంటి ఇవాళ గౌరవం ఉంది. ఎందుకంటే కోర్టులను మేము ఎప్పుడు కూడా ధిక్కరించి మాట్లాడాం. కానీ మా గోస వినండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా అర్థనాదాలు, మా యొక్క ఆవేదన, బీసీల యొక్క ఉన్నటువంటి ఇవాళ ఒక కసి, బీసీలో ఉన్నటువంటి ఒక కన్నీళ్ళు కోర్టులు చూడాలి, వినాలి. ఈ సమాజాన్ని, ఎదుగుతున్న సమాజంతో పాటు బీసీ సమాజాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి బాటలో తీసుకుపోవాలి. నేను అంటున్నా, ఇలా 60% మంది బీసీలు అభివృద్ధి చెందకపోతే దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? బీసీల అభివృద్ధి దేశాభివృద్ధిగా భావించాలి. 60% మంది బీసీలను అన్ని రంగాల్లో అన్యాయం చేస్తే ఎట్లా? కాబట్టి ఇప్పటికైనా కూడా కోర్టులు బీసీల పక్షాన నిలబడాలి. ఇలా ఒకవేళ నిలబడలేదనుకో, హైకోర్టు స్టే ఇచ్చింది, ఒక టెంపరీగా తాత్కాలికంగా స్టే మాత్రం ఇచ్చింది. ఆ స్టే వెకేట్ చేసి రిజర్వేషన్ పెంచాలి. ఒకవేళ ఈ కోర్టులో పక్కన పెడితే దీన్ని రాజ్యాంగ సవరణ చేయాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టి ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణమైనటువంటి ఇలా రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడైతేనే బీసీ రిజర్వేషన్లకు న్యాయం జరుగుతుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మా పోరాటం అనేది, బంద్ అనేది 18 నాడు జరిగేటువంటి బంద్ ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో ఎంతవరకైనా మేము ఐక్యమై ప్రజాస్వామ్యతంగా శాంతియుతంగా పోరాటం చేసి మేము ఇలా తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నారో అదే పద్ధతిలో మేము పోరాటం చేస్తాం. ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టాలని మీరు అంటున్నారు. నిజానికి బీసీ నాయకులంతా ఒక్కో పార్టీలో ఉన్నారు. కొందరు బీఆర్ఎస్ ఉన్నారు, కొందరు బీజేపీలు ఉన్నారు, కొందరు కాంగ్రెస్లో ఉన్నారు. ఎక్కడికక్కడ చీలిపోయారు. వాళ్ళందరూ ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో జనాలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అది ఉంటుందా? ఇప్పుడు అందరినీ ఒకే తాడి మీద తీసుకొస్తున్నాం. మీరు చూస్తున్నారు, జెండాలు వేరైనా ఎజెండా ఒకటే. బీసీ బంద్కు మద్దతుగా అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు కలిసి వస్తున్నారు. ఇవాళ అగ్రకుల సమాజం కూడా బీసీ సమాజానికి మద్దతు ఇస్తున్నారు. అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీలు కూడా ఈ వాటా న్యాయబద్ధంగా మాకు కావాలంటున్నారు. ఖచ్చితంగా మేము అందుకనే ఇవాళ అందరినీ ఏకాభిప్రాయంతో అందరినీ కన్సల్ట్ చేసి అందరినీ ఈ న్యాయమైనటువంటి డిమాండ్ సాధన కోసం అందరినీ ఒప్పించి మెప్పించి ఈ బంద్కు సహకరించి బంద్ను విజయవంతం చేస్తాం. బంద్ను విజయవంతం చేయడం ద్వారా ప్రపంచానికి బీసీల యొక్క ఆవేదనను, ప్రపంచానికి బీసీల యొక్క రిజర్వేషన్ల యొక్క ఆర్గ్యుమెంట్స్ను, మా యొక్క బాధను ఇలా ప్రపంచానికి చూపించబోతున్నాం. బీసీ నాయకత్వం అందరినీ కలుపుకొని పోవట్లేదు, మమ్మల్ని మేము ఉద్యమంలో పనిచేస్తాం, అయినా మమ్మల్ని ఎక్కడ మాకు స్థానం ఇవ్వట్లేదని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు బీసీ జేఏసీ అనేది 12వ తారీఖు నాడు ఏర్పడ్డది. బంద్ 18కి ఇచ్చినాం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులు అవన్నీ దృష్టిలో పెట్టుకొని బంద్ 18వ తారీఖు ఇచ్చినాం. కాబట్టి ఈ జేఏసీ ఏర్పాటైందే 4 రోజులు. కాబట్టి ఈ 4 రోజులలో ఇలా అందరినీ కలుపుకపోవడం అనేది, ఇప్పుడు ఆ జేఏసీలో కొంత అకామిడేట్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది ఉంది. బంద్ తర్వాత మేము కూర్చొని అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, సంచార జాతులకు, ఉద్యమకారులకు, ఎవరైతే నిజంగా బీసీల కోసం ఫైట్ చేస్తారో అందరికీ అవకాశం ఇచ్చే విధంగా జేఏసీ మీటింగ్ ఉంటుంది.